నువ్వు కూడా తాగు. నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. నా సీనయ్యకి నేనే ద్రోహం చేస్తున్నాను. నా అంత పాపాత్మురాలు వేరెవరూ ఉండరు. పద్మావతి, నువ్వేం ఆలోచించుకో. అంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటక్క ఏదో మర్డర్ చేసినంత బిల్డప్ ఇస్తుంది? తనంత పాపాత్మురాలు లేదంట. పద్మావతి మరీ అమాయకురాలు, అందుకే అలా ఫీల్ అయ్యింది. మన చేతికి చిక్కిందిగా. సరే, వచ్చిన పని చూడు మరి.
రేపు ఈ డోర్ తెరవగానే ఆ పద్మావతి కూడా వీళ్ళ మధ్య ఏదో జరిగిందనుకునేలా సెట్ చేశా. మల్లీశ్వరి, నా స్టైల్లో స్వాగతం ఏర్పాటు చేశా. నువ్వు వచ్చి నా గురించి చెప్పేలోపే ఈ ప్రాబ్లంని పద్మావతి పెద్దగా అరచి చూపిస్తుంది. దెబ్బకి నీ మైండ్ నా నుంచి అటువైపు డైవర్ట్ అవుతుంది. అన్నయ్య, నాకు జైల్లో ఉన్నంతసేపు పద్మావతి ఎలా ఉంది అన్న ఆలోచనలే ఉన్నాయి. తను బానే ఉందమ్మా. విష్ణు పద్మావతిని బాగా చూసుకుంటాడని తెలుసన్నయ్యా. పద్మావతికి విష్ణు తోడుగా ఉంటే చాలు, ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు. అన్నయ్య, ఇంతకీ మీనాక్షి మీకెక్కడ కనిపించింది? అసలేమైందో తెలుసా అన్నయ్య? అక్క, మల్లీశ్వర్ వచ్చేస్తుంది. రాగానే నీతో తలపడుతుంది. ఏదైనా చెయ్యక్క, తన ఇంటికి రాకుండా చెయ్యి. ఎందుకురా? తనని రాని. పాముని పక్కనే ఉంచుకుని ఆడుకోవడంలో ఉండే మజా నీకు తెలీదురా. అందరికీ సమస్యలు దగ్గరకొస్తాయి, నువ్వు మాత్రం సమస్యలను వెతుక్కుంటూ వెళ్తావు. అదేరా మజా అంటే. మల్లీశ్వరి ఇంట్లో అడుగు పెట్టాక ఏమవుతుందో చూడు. నీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదక్క. అవతల మల్లేశ్వరి నిప్పులు చెరుక్కుంటూ వచ్చేస్తుంది, నువ్వేమో తాపీగా ఉన్నావు. నాకు వచ్చే ప్రమాదమేంటో తెలుసురా. దానికి తగ్గ ఏర్పాట్లు చేసే ఉంచాను. నా ధైర్యం ఏంటని అడిగావు కదా, అదిగో వస్తోంది చూడు. నా శత్రువు కూతురే నా ఆయుధంరా. ప్రతి మనిషికి బలము ఉంటుంది, బలహీనత ఉంటుంది. శత్రువు బలహీనతే మన బలమైతే గెలుపు ఖాయం. అక్క, పదమ్మా. పద్మావతి, అదిగో మీ అమ్మొస్తోంది. ఆగు పద్మావతి, మీ అమ్మ రావడం వల్ల మనం అనుకున్న పని అంత తేలిగ్గా జరగదు. ఆ సంగతి మర్చిపోవద్దు.
నేను చెప్పింది గుర్తుందిగా? ఇంకేం ఆలోచించకు పద్మావతి. మీ అమ్మ ముందే పవిత్ర విష్ణుల్ని బ్లేమ్ చేస్తే విష్ణు నీకు ద్రోహం చేస్తున్నాడని తను పూర్తిగా నమ్ముతుంది. నిజమే అత్తయ్య. అప్పుడు మల్లీశ్వరి విష్ణుని నీ నుంచి విడదీస్తుంది. ఆ తర్వాత విష్ణు పవిత్రల్ని కలపడం మనకి పెద్ద కష్టమేమీ కాదు. సీనయ్య సంతోషంగా ఉంటే అదే చాలత్తయ్య. వాళ్ళిద్దరూ కలవడం కోసం నేనేమైనా చేస్తాను. సరిగ్గా మల్లీశ్వరి లోపలికొచ్చే సమయానికి నువ్వు అప్పుడే విష్ణు పవిత్రల్ని చూసినట్టు పెద్దగా గొడవ చెయ్యి. నీ అరుపులకు ఇల్లంతా మారుమోగిపోవాలి. అలాగే అత్తయ్య. మల్లీశ్వరి రా. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మొదట నన్నే టార్గెట్ చేస్తావని తెలుసు. అందుకే నిన్ను పద్మవ్యూహంలోకి పంపేస్తున్నా. నీ కూతురి జీవితాన్నే టార్గెట్ పెట్టాను. వదినా, ఎంత కాలానికి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టావు? మీనాక్షి, పద్మావతి ఏది? అది నిజంగానే ఈ కామాక్షి నా కూతుర్నేదైనా చేసిందా? అందుకే నా వీళ్ళెవరూ మాట్లాడడం లేదు. కామాక్షి! ఇప్పుడు వదిన అప్పటం ఎలా? తను కామాక్షి నిజ స్వరూపం బయట పెడితే కామాక్షి ఖచ్చితంగా శ్రీరామ్ని షూట్ చేస్తుంది. వదినా, ఇప్పుడే కదా వచ్చావు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీనాక్షి, తను పద్మావతి కోసం చూస్తున్నట్టుంది. మల్లీశ్వర్ని పద్మావతి దగ్గరికి తీసుకువెళ్ళు. సరేనండి. రావద్దురా, పద్మావతి మేడపై గదిలో ఉంది. నువ్వాగు మీనాక్షి. సునామీ వచ్చినప్పుడు
సముద్రం ఒడ్డున నిలబడినట్టు అలా ఉందేంటక్క? అత్తయ్య, మావయ్య, చిన్నత్తయ్య, చిన్న మావయ్య, అందరూ రండి, ఒకసారి రండి, త్వరగా రండి. ఏమైంది? అది పద్మావతి గొంతే. అవునండి, పాపం తనకేం కష్టం వచ్చిందో ఏంటో. పద్మావతి! మల్లీశ్వరి, నా అంతు చూద్దామని వచ్చావా? చూసావుగా ఎలా నీ దృష్టి మళ్లించాను. నువ్వే చూసావుగా. తీరం తాగుతుందనుకున్న తుఫాను దారి మార్చుకుని దూరంగా వెళ్ళినట్టు అలా వెళ్ళిపోయిందేంటక్క? కూతురి బాధని విని పగని మర్చిపోయిందిరా. ఇక చూడు, ఆ కూతుర్నే ఆయుధంగా చేసుకుని దాని గుండెను ముక్కలు చేస్తాను. నువ్వు ప్లాన్ చేస్తే తిరుగుండదక్క. నీ మాయలో పడి ఎవ్వడైనా సరే గిలగిలా కొట్టుకోవలసిందే. సరే పద, అక్కడేం జరుగుతుందో చూద్దాం. పదక్క. పద్మావతి, ఏమైందమ్మా? పద్మావతి, పద్మావతి, ఏమైంది? ఏమైందంటే మాట్లాడవేంటమ్మా? చెప్పమ్మా. ఏమైందమ్మా? సీనయ్యనిలా వేరే అమ్మాయితో చూడలేకపోతున్నాను. నా పరిస్థితి ఏ భార్యకి రాకూడదు. పర్వాలేదు, ఈ బాధంతా తాత్కాలికమే. సీనయ్య, పవిత్ర ఒక్కటవ్వాలి. వాళ్ళు జీవితాంతం సుఖంగా ఉండాలి. చూసారుగా, వాళ్ళ గురించి నిన్న చెప్తే నన్ను పిచ్చిదాన్నన్నారు. వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళని, వాళ్ళని అపార్థం చేసుకుంటున్నానని ఏవేవో మాట్లాడారు. ఇప్పుడేమంటారు చెప్పండి మావయ్య? ఆ రోజు విష్ణుకి నువ్వంటే ప్రాణం, నిన్ను తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూడరన్నారుగా. చూడండి, మీరే కళ్ళారా చూడండి. శ్రీరామ్, ఇక్కడ ఇంత జరుగుతున్న చలనం లేకుండా ఉన్నారు. వాళ్ళని లేపు. అలాగేనయ్యా. విష్ణు, 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 పవిత్ర, పవిత్ర, పవిత్ర. విష్ణు, లేవరా.
అమ్మా పద్మావతి, పద్మావతి!